మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ఆ దృష్టి దాని మీద లేదు అంతకంటే. అందుకని ఇక్కడ ముక్త సంగు అనకం వాది ధృత్యుత్సాహ సమన్వితగా ధైర్యంగా ఉండు, ఉత్సాహంగా ఉండు. ఒక్కడ గుర్తుపెట్టుకో ధర్మరాజా, నేను ఆశీర్వదించి భవిష్యత్తు చెబుతున్న 5 రోజుల్లో అఖండ కౌరవ సామ్రాజ్యానికి నీకు పట్టాభిషేకం జరగబోతోంది అనగానే ఆశ్చర్యంగా ఇలా చూశాడు మహర్షి. మీ ఆశీర్వచనం. పుత్రుడు లేకుండా పోయిన వాళ్ళు పోయారు, అభిమన్యుడు పోయాడు, ఘటోత్కచుడు పోయాడు, ఇంకెంతమంది పోవాలో. వీరెవరూ లేకుండా నాకు పట్టాభిషేకం, ధర్మజ అవన్నీ వద్దు. ఆ సమయానికి ఎవరుండాలో వారు ఉంటారు. నేను చెబుతున్నాను కదా, ఇవాళ సరిగ్గా యుద్ధం ప్రారంభమై 14 రోజులైంది, ఇది రాత్రి. నేటికి 5వ రోజున నీకు పట్టాభిషేకం జరగబోతోంది. నువ్వు అఖండ మహాసామ్రాజ్యానికి రాజు అవుతావు, నువ్వు గెలుస్తావు. అంటే ఇది దృష్టిలో పెట్టుకో. అంటే నీ ప్రాణాలు కాపాడుకో. లేదా కిరీటం ఎవరిని నెత్తిన పెడతారు? డమ్మీ నామినేషన్ వేసిన వాడిని నెత్తిన పెట్టాలి. నామినేషన్ మనం తిన్నగా వేయకపోతే ఏదైనా ఇబ్బంది అవుతుందేమో డమ్మీ వేయిస్తాం. చివరికి డమ్మీ వాడు మిగిలితే దొమ్మి అవుతుంది. అందుకని ధర్మరాజు డమ్మీ నామినేషన్ వాడు నెగ్గే పరిస్థితి తీసుకురావద్దు. నువ్వే ఉండాలి. అంటే యుద్ధం చేయి, ఉత్సాహంగా ఉండు, కానీ గెలిచి తీరాలనే పట్టుదల వద్దు. ఎందుకంటే కర్ణుడి మీద ధర్మరాజు గెలవలేడు. ఇది సమస్య అని 5 రోజుల్లో నీకు అఖండమైన ఆధిపత్యం లభించబోతోంది, జాగ్రత్తగా ఉండు అని వ్యాసుడు ఆశీర్వదించి వెళ్ళాడు. అక్కడి నుంచి ధర్మరాజు మామూలుగానే యుద్ధానికి విడి. అప్పుడు ఆ విడుతున్నవాడు చూడండి, సజ్జనుల యొక్క దర్శనంలో ఉండే విశేషం, వ్యాసుడు కనపడగానే ఆయన దృష్టి ఈయన మీద పడగానే ఈయనకి ఆవేశం తగ్గింది. ఎందుకు చెప్పాడు వ్యాసుడు? సరిగ్గా ఆ సమయానికి దృష్టజుమ్నుడు కనపడ్డాడు. దృష్టజుమ్న, నువ్వు ద్రోణాచార్యుల మీదకి వెళ్ళి ఆయన సంగతి చూస్తూ, కర్ణుడి మీదకి వెళ్ళి ఆయన సంగతి చూడు, ద్రోణాచార్యుల మీదకి కూడా వెళ్ళు. సరిగ్గా ఇది మహానుభావుల యొక్క దర్శనము, స్పర్శనము, ధ్యానము, వారి అనుగ్రహం మన మీద ఉండడం గొప్పదని ఎందుకంటారు అంటే, వ్యాసుళ్లాంటి మహానుభావులు అయితే, అంత గొప్పవాళ్ళు అయితే, ఇప్పటికే గ్రాసుడు దోషుడు కాదు, వ్యాసుడు అంత గొప్పవాళ్ళు అయితే, ఈ క్షణధ్యాన సంస్పర్శై మత్స్యకూర్మ విహంగమాహ, శాస్త్రంలో చెప్పిన మాట. ఈ క్షణ ధ్యాన సంస్పర్శై మత్స్యకూర్మ విహంగమాహ పుష్ణంతి స్వాన్యపత్యాని తథా సజ్జన వృత్తయక. చేపలు, కూర్మ, తాబేళ్లు, విహంగమ పక్షులు, ఈ 3 తమ పిల్లల్ని, గుడ్లని విచిత్రంగా పెంచుతాయట. మత్స్య ఈక్షణ, చేప గుడ్లు పెట్టి అలా చూస్తూ ఉంటుందట, దూరం నుంచి, దగ్గర ఉండక్కల చూస్తూ ఉంటుంది. లేకపోతే సముద్రంలో గుడ్లు పెడితే పోతాయి, అందుకని గట్టును పెడుతుంది. కానీ అది సముద్రంలో ఉండకుండా గట్టుకొచ్చి కూర్చుంటే అది చచ్చిపోతుంది. భగవంతుడు సృష్టి ఎంత విచిత్రం అండి. అందుకని సముద్రపు ఒడ్డునే, ఆ నీళ్ల ఒడ్డునే ఎక్కడో ఓ చోట పెట్టి తనకు కనపడేలా పెట్టి అక్కడ ఆ నీళ్లలో ఉండి అలా చూస్తూ ఉంటుంది. ఆ చూపు మాత్రం చేతనే గుడ్లు పొదగబడి చేపలే నీళ్ళలోకి వచ్చేస్తాయి. భగవంతుడు చేపకు అవకాశం ఇవ్వకపోతే చేప పిల్లలు మొత్తం చచ్చిపోవా? అచ్చిత ఎక్కడికెక్కడ ఎవరికి ఏం చేయాలో అది ఆయన చేశాడు. మనం పాడు చేయకుండా ఉంటే చాలు. దాన్ని ఇప్పుడు ఈ ఊళ్ళో ఇంతమంది ఉన్నాడు, ఈ ఊళ్ళో ఇంతమంది ఉన్నాడు, పల్లెటూళ్ళు అన్నీ పెడితే మనం ఏం చేసాం, మొత్తం పట్టణంలో వచ్చి పడ్డాం. పల్లెటూళ్ళు శ్మశానాలు అయిపోయి. అలాగే ధ్యాన, కూర్మం, తాబేలు, దానికి మరీ విచిత్రం. అది నేల మీద కూడా రాగలదు, కానీ దాని గుడ్డని ముట్టుకోవాలంటే వీలు కాదు. అది చాలా బలంగా ఉంటుంది, లావుగా ఉంటుంది. పైన పెంకు ఎక్కడ పెట్టుకుంటుంది? నేను పట్టుకెళ్ళి పైన పెంకు మీద పెడితే ఎవడో దొక్కేస్తాడు, నోటితో పట్టుకుందుకు వీల్లేదు. అందుకని దానికే శక్తి ఇచ్చాడు. ధ్యాన, తాబేలు పాపం దూరంగా ఉండి నా గుడ్లు పిల్లలు అవ్వాలి, నా గుడ్లు పిల్లలు అవ్వాలి, నా గుడ్లు పిల్లలు అవ్వాలి. మనం ఇక్కడ కూర్చొని అమెరికాలో మా వాళ్ళు బాగుండాలి, మా వాళ్ళు బాగుండాలి అని ధ్యానం చేసినట్టే. మనం ధ్యానం చేస్తే అవుతుందో లేదో చెప్పలేం, తాబేలు చేస్తే అవుతుంది. ధ్యానం అంటే చింతన. దానికి ఏదో రామనామం తెలుసా అనకండి. చింతన అంటే మా పిల్లలు బాగుండాలి, నా భగవంతుడు ఆ పిల్లలు ఏమైపోతాయి, ఎక్కడో ఉన్నాయి, నేనేం చేయగలను, నడవలేను కూడా, గట్టిగా నడిస్తే ఎవడో కొట్టేస్తాడు, తాబేటి నడకంటారు అని పాపం అలాగే ఓ చోట ఉండి తలకే లోపల గెంటేసుకుని, ఇంద్రియాలన్నీ లోపల గెంటేసుకున్న మహాయోగిలాగా, మనస్సును ముడుచుకుని హిమాలయ పర్వతాల్లో గుహల్లో కూర్చున్న మహాయోగిలాగా కాళ్ళు చేతులు ఆ తలకాయని లోపలికి పెట్టుకుని ఆ పెంకు లోపల అదే హిమాలయ పర్వత గుహ అనుకుని నా పిల్లలు బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా పిల్లలు పెద్దవాళ్ళు, ఇలాగే ధ్యానం చేస్తుంది. ఆ తాబేలు గుడ్లు పెద్దవుతాయి. ఆశ్చర్యం అండి ఇది. ఇక విహంగమాక, పక్షులు మనకు తెలుసున్నదే. కోడి శుభ్రంగా పైన ఎక్కి కూర్చుంటుంది. స్పర్శ, సంస్పర్శ, ఆ వేడి, ఆ కోడి వేడి, అది తగలడం వల్ల కోడి తింటే కూడా వేడే. మీకు ఎలా తెలుసు అనకండి, ఫ్రెండ్స్ చెప్పారు.
అందుకని ఆ వేడికి అది పొదుగుతుంది. ఈ మూడు చెప్పి శాస్త్రకారుడు ఏమంటున్నాడంటే చాలా స్పష్టంగా తథా సజ్జన వృత్తయ, మహానుభావులైన వాళ్ళు, జ్ఞానులైన వాళ్ళు, యోగులైన వాళ్ళు తమ చూపు చేత కొందరిని ఈక్షణ, తమ స్పర్శ చేత కొందరిని సంస్పర్శ, అలాగే తాము మనస్సులో వాళ్ళ గురించి ఆలోచించడం చేత కొందరిని సఫలీకృతుల్ని చెయ్యగలరు. మళ్ళీ చెబుతున్నాను, అలాగని గురువుల వెనకాల ఊరికే దోచుకుని పడద్దు, వాళ్ళు మిమ్మల్ని దోచేసుకుంటారు. అందుకే మేము గురువుగారిని నమ్ముకొని, ఈ గురువో దేశానికి బరువో గురువింద గింజో ముందు ఆలోచించుకోవాలి. ఆయన వ్యాసుడు లాంటి వాడైతేనే, లేకపోతే వీళ్ళంతా గ్లాసుడు, వీళ్ళంతా దోషుడు, వీళ్ళ వెనకాల పడకూడదు. అంతటి వాడ ముందు నిర్ణయించుకోవాలి. అందుకే ఆయన కనపడగానే ధర్మరాజుకి కళ్ళు తెరుచుకున్నాయి. యుద్ధం చేయాల్సింది నేను కాదు, ఎంత ఆవేశం ఉంది, దెబ్బతినేస్తాం. అందుకని ద్రోణాచార్యుని చంపడం కోసమే దుష్టోద్యమునుడు పుట్టాడు అంటున్నారుగా, వాణ్ణే పంపిద్దాం. కృష్ణుడు మొదటి నుంచి మొత్తుకుంటున్నది అదే. ఇదివరకు కూడా ఈయన ద్రోణాచార్యులతో యుద్ధానికి సిద్ధపడితే నువ్వెందుకు సిద్ధపడతావు, ఎవరికి ఎవరు మారకులో వారితో సిద్ధపడమని చెప్పి ధర్మరాజుకు సూచన చేశాడు. నీకు ఎప్పుడైనా సరదాకి 4 బాలను వేయాలనిపిస్తే శల్యుడి మీద వేయమన్నాడు. అది ఎందుకో తర్వాత చూద్దాం, ఇంకెవడి మీద వేయద్దన్నాడు ఆయన. అదంతే, తర్వాత చెప్పింది చరిత్ర అడక్కు, చెప్పింది చేయన్నాడు. అదంతే, శల్యుడి మీద ఇంకెవరి మీద వేయకలు అన్నాడు. అంటే అవన్నీ ఆయనకు తెలుసు. ఈ తెలియక జీవుడు పడుతూ ఉంటాడు, తెలిసిన దేవుణ్ణి అవుతూ ఉంటాడు. వేదంలో చెబుతూ ఉంటారే, ఒకే చెట్టు మీద 2 పక్షులు ఉంటాయి. ఈ కింద పక్షి ఏమో ఊరికే అన్ని గింజలన్నీ తిని కొన్ని రాలిపోతుంటే, కొన్ని పడిపోతుంటే ఆ గింజ కూడా దొరక్క నానా బాధ పడుతూ ఉంటుంది. పై పక్షి ఏమో అలా చూస్తూ ఉంటుంది. అలాగా ఏకం వృక్షం పరిషస్వజాతే అని ఉంటుంది. 2 కూడా జీవుడు దేవుడు ఒకే చెట్టును ఆశ్రయించి ఉంటాయి. పైన చూస్తూ ఉంటుంది, అది చూస్తూ ఉంటుంది, ఇదేమో అన్నీ చేసి పడుతూ ఉంటుంది. ఈ పడి చేసే పక్షి ఉంది, అది జీవుడు. ఆ పైనుంచి చూస్తూ అన్ని విలాసంగా చిద్విలాసంగా నవ్వుతున్నవాడే దేవుడు. అంచేతోయో పిప్పల వృక్షాన్ని ఆశ్రయించి ఉంటాయి 2 పక్షులు కూడా. జీవుడు దేవుడు గురించి చెబుతారు వేదంలో. అలాగా దేవుడు జీవుడు అంతకంటే ఉంది. అందుకని ఆ ఈక్షణ ధ్యాన సంస్పర్శముల చేతనే సజ్జనులు అంత గొప్పవాళ్ళని చేస్తారు. అప్పుడు ధృష్టద్యుమ్నుడు ద్రోణుడి మీదకి వెళ్ళారు, కర్ణుడి మీదకి భీముడు వెళ్ళాడు. అంటే ఇంచుమించుగా కాస్త శుద్ధ మారకం చేయగలిగిన వాళ్ళు లేదా బాగా యుద్ధం చేయగలిగిన వాళ్ళు వెళ్ళారు. సరే, ఆ ధర్మరాజు సరే ఆయన శక్తి మేరకు ఆయన సైన్యంతో ఆయన పోరాడుతున్న వెనకరాల అర్ధరాత్రి 11 అయింది. ఇప్పుడు ఒక కీలకమైన పరిణామాన్ని మనం చెప్పుకోవాలి. కౌరవ సైనికులు 14వ రోజు ఉదయం 7 ఎప్పుడో మొదలుపెట్టారు. వాళ్ళు అలిసిపోయి ఉన్నారు. ఎంతకీ యుద్ధం ముగియదు, ఏం చెయ్యాలో తెలియదు, ఎలాగిది అనుకుంటున్నారు. అప్పుడు అర్జునుడు ఉన్నట్టుండి ఒక ప్రకటన చేశాడు. నేను చెబుతున్నాను, మా సైన్యాన్ని మేము విరమించుకుంటున్నాం. అవసరమైతే ఆ కౌరవ చక్రవర్తిని మా శిబిరాల్లోకి వచ్చి మొత్తం అందరినీ నరికేయమనండి, మాకేం అభ్యంతరం లేదు. అంచేత కర్ణుడు సహా, దుర్యోధనుడు సహా, దుశ్శాసనుడు సహా అందరినీ నేను అభ్యర్థిస్తున్నాను. మొహమాటలో అర్ధరాత్రి 11 అయింది, చిమ్మ చీకటి. ఎందుకంటే ఆవేళ బహుళ అష్టమి లెక్క ప్రకారం, కృష్ణపక్ష అష్టమి, మార్గశిర బహుళ అష్టమి అంటారు లెక్క. అందుకని అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత. అష్టమి నాడు 12 గంటలకో 1 గంటకో స్పష్టంగా చంద్రుడు ఆవిర్భవిస్తాడు, తెల్లవారులు ఉంటాడు, సగం అన్నమాట లెక్క. అందుకని ఇప్పుడు 11 అవుతోంది. ఈ చీకట్లో కాగడాలు పట్టుకుని గుర్రానికి 3 ఏనుక్కు 7 కాగడాలు, ఏమిటి కర్మ, కాగడాలు పట్టుకుని వాళ్ళు కూడా పడిపోతుంటాయి. అందుకని మేము విరమిస్తున్నాం, కౌరవులను కూడా విరమించవలసిందిగా కోరుతున్నాం. మళ్ళీ మేము తెల్లారాలనే పిరికి మాటలు నేనేం మాట్లాడట్లా, చంద్రోదయం అయితే చాలు యుద్ధం చేద్దాం అనగానే కర్ణుడు కూడా అనిపించి కాస్త మానవత్వం ఉన్నవాడు దుర్యోధనుడి కంటే నయం కాబట్టి వెళ్ళి దుర్యోధనుడికి సలహా ఇచ్చాడు. ఆయన సాధారణంగా వినే రకం కాదు, కానీ కర్ణుడు చెబితే వెనక తప్పదుగా. మరి కీలకమైన మనిషి కదండి, మరి ఈయన లొసుగంతా ఆయనలో ఉంది. ఈయన బలమే ఆయన, బలహీనత ఆయనే. దుర్యోధనుడు బలం కర్ణుడు, కర్ణుడు బలహీనత దుర్యోధనుడు. ఈయనకి ఆయన బలం, ఆయనకి ఈయన బలహీనత. అందుకని విన్నాడు, ఏమో ఏ కళను ఉన్నాడో కానీ విన్నాడు పాపం. వెంటనే విశ్రాంతి ప్రకటించాడు. అప్పుడు ఆశ్చర్యకరంగా అర్జునుడికి ఒక యోగ్యతాపత్రం కౌరవ సైనికుల నుంచి లభించింది. పాండవులు ఎందుకు యుద్ధంలో గెలిచారు అంటే ఇందువల్ల కౌరవ సైనికుల నుంచి లభించింది ఆ యోగ్యతాపత్రం. ఆ దివ్యమైన యోగ్యతాపత్రం ఏమిటో 23:30 గంటల్లో మనం తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్,
రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.